ఈ ఎండాకాలమే కాదండి, ఏ కాలమైనా ఈ పొడి చాలు. శరీరంలో వేడిని తగ్గించి, కంటి చూపుని పెంచి, అరుగుదలని ఇంప్రూవ్ చేసి, ఒంటికి చలువ చేసి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే దీని ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూను పౌడర్ వేసేసుకొని అరచెక్క నిమ్మరసం పిండుకొని తాగామంటే ఇంకా కూల్ డ్రింక్ జోలికి కూడా మనం వెళ్ళమండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ డ్రింక్. మరి మీరు దీన్ని తయారు చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పెద్ద కట్ట పుదీనాకుని తీసుకొని ఆకులు ఒలుచుకొని శుభ్రంగా కడిగి కాసేపు ఎండకి ఆరపెట్టిన తర్వాత దీన్ని ఒక ప్యాన్లోకి వేసేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు దీన్ని వేపుకోండి. హై ఫ్లేమ్లో వేపుకున్నారంటే ఇదంతా కూడా నల్లగా మారుతుంది కానీ బాగా వేగదు. ఒకవేళ మీరు వేపుకోవడం ఇష్టం లేకపోతే దీన్ని డ్రైగా అయ్యే వరకు ఎండలో ఎండపెట్టుకోవచ్చు. ఇది పూర్తిగా వేగిందని మనకెలా తెలుస్తుందంటే ఆకుని చేత్తో పట్టుకొని చూసామంటే పొడిమైపోతుందండి. అలా రెడీ అయిన దాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పొడిని తయారు చేసుకోవడానికి పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దీనిలో ఒక టీ గ్లాస్తో పటికి బెల్లాన్ని వేస్తున్నాను. ఇక్కడ పటికి బెల్లం పొలుకుల్ని వేస్తున్నాను. వీటి ప్లేస్లో గడ్డగా ఉన్న పటికి బెల్లాన్ని దంచుకొనైనా మీరు వాడుకోవచ్చు. పటికి బెల్లాన్ని తీసుకోవటం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో అరకప్పు వరకు సోంపుని వేసేసేయండి. సోంపు పటికి బెల్లం కలిపి తీసుకోవటం వల్ల కంటి సమస్యలు అనేవి తగ్గి కంటి చూపు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీనిలో ఒక 12 వరకు మిరియపు గింజల్ని కూడా వేసేసేయండి. అలాగే చిన్న టేబుల్ స్పూన్ నిండుగా సాల్ట్ని కూడా వేసేసేయండి. పుదీనాకు చాలా బాగా చల్లారిపోయింది. ఇలా చల్లారి పెట్టుకున్న పుదీనాకును కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసేయండి. దీనిలో వేసిన పుదీనాకు వల్ల అరుగుదల ఇంప్రూవ్ అయ్యి ఒంటికి చలువ చేస్తుంది. మిరియాల వల్ల ఇన్ఫెక్షన్స్ లాంటివి మన దరి చేరవు. అలాగే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు దీన్నంతా కూడా ఇంకా ఫైన్గా మిక్సీ పట్టుకోవడమే. ఇదైతే అంత త్వరగా మిక్సీ పడదండి. చూసుకొని ఆన్ ఆఫ్ చేస్తూ ఫైన్గా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక పూటంతా కూడా పక్కన పెట్టేసేయండి. అలా చేయటం వల్ల మిక్సీ పట్టేటప్పుడు పొడిలో వచ్చిన వేడంతా కూడా తగ్గుతుంది. తర్వాత శుభ్రంగా పొడిగా ఉన్న ఒక గాజు సీసాలోకి ఈ పొడిని అంతటినీ కూడా వేసేసుకోండి. దీని మీద మూత పెట్టి బయట పెట్టుకుంటే 6 నెలలు, ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పొడి ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. దీనితో పానీయం తయారు చేసుకోవటం కూడా చాలా సులువండి. ముందుగా ఒక గ్లాస్లోకి ఒక స్పూన్ వరకు ఈ పొడిని వేసేసుకొని ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని మీకు ఇష్టమైతే చల్లటి నీళ్ళనైనా వేసుకోవచ్చు. ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని దీంట్లో పిండేసుకోండి. దీనిలో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని తీసుకున్నారంటే పొట్టలో చల్లగా ఉండి అరుగుదల ఇంప్రూవ్ అయ్యి కంటి చూపు కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని మీ స్నేహితులకి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వీడియోని పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు.